వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఎదుట TWJF ఆధ్వర్యంలో జర్నలిస్టుల హక్కుల సాధన కోసం ధర్నా నిర్వహించారు. అక్రిడేషన్ కార్డుల మంజూరు, జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల కేటాయింపు, విద్యార్థులైన జర్నలిస్టుల పిల్లలకు రాయితీ బస్ పాసులు కల్పించాలని డిమాండ్ చేస్తూ ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ జర్నలిస్టుల సంక్షేమానికి సంబంధించిన పెండింగ్ హామీలను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని కోరారు. సమస్యలు పరిష్కరించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ ధర్నాలో TWJF రాష్ట్ర నాయకురాలు సలీమా, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా అధ్యక్షుడు మల్లేష్ గౌడ్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గుమ్మడి హరిప్రసాద్, జిల్లా కార్యదర్శి బానోత్ రవి, జిల్లా నాయకులు, పలువురు జర్నలిస్టులు పాల్గొన్నారు. పరిష్కరించాలి జర్నలిస్టుల సమస్యలను, అమలు చేయాలి జర్నలిస్టులకు ఇచ్చిన హామీలన్నింటినీ ప్రభుత్వం అమలు చేయాలి. ప్రభుత్వం జర్నలిస్టులకు ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేయాలి. ప్రభుత్వం జర్నలిస్టులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలి. జర్నలిస్టులకు ప్రభుత్వం ఇచ్చిన నిర్దిష్ట హామీలను నిర్దిష్టంగా అమలు చేయాలి. ప్రభుత్వం ఇచ్చిన హామీలను వర్ధిల్లాలి. జర్నలిస్టుల ఐక్యత వర్ధిల్లాలి. జర్నలిస్టుల ఐక్యత గుర్తింపున్న జర్నలిస్టులందరికీ అక్రిడేషన్స్ ఇవ్వాలి. అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడేషన్స్ ఇవ్వాలి. ప్రభుత్వ ఇంటి స్థలాలు ఇవ్వాలి. అర్హులైన వారందరికీ ఇంటి స్థలాలు ఇవ్వాలి. ప్రభుత్వ ఇంటి స్థలాలు వర్ధిల్లాలి. జర్నలిస్టుల ఐక్యత. ఈరోజు TWJF రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 33 జిల్లాల్లో కూడా జర్నలిస్టుల అందరికీ కూడా అక్రిడేషన్ కార్డులు ఇవ్వాలని, అలాగే ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పి, హెల్త్ కార్డులు ఇవ్వాలని చెప్పి, అనేక రకాల డిమాండ్స్ అన్నింటినీ కూడా పరిష్కరించాలని చెప్పి, అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటి నుంచో కూడా గతంలో ఉన్నటువంటి TRS పార్టీ కూడా జర్నలిస్టులకు ఎన్నో హామీలు ఇచ్చింది. ఒక్క హామీని కూడా అమలు చేయకుండా వెళ్ళిపోయింది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా రెండేళ్ళు అవుతుంది, అనేక రకాల హామీలు ఇచ్చింది. ఇప్పటి వరకు ఏ హామీని కూడా ప్రభుత్వం నిలబెట్టుకోలేదు. కాబట్టి సమస్యలన్నీ పరిష్కరించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా కూడా TWJF ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉన్నాం. అన్ని కలెక్టర్ ఆఫీస్ దగ్గర పెద్ద ఎత్తున ఈరోజు ధర్నాలు, జర్నలిస్టులు అందరూ కూడా ఏకమై నిరసన కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉన్నారు. ఈరోజు జర్నలిస్టులు రక్షణ లేనటువంటి సమాజంలో వాళ్ళ వృత్తుల్ని కొనసాగిస్తూ ఉన్నారు. ఉద్యోగ భద్రత లేదు, కుటుంబం నడిచేటువంటి అవకాశం లేదు, పిల్లలకు సరైన చదువులు అందించలేక రకరకాల సమస్యలతో ఇబ్బందులు పడుతూ ఉన్నారు. జర్నలిస్టులకు ఇప్పటి వరకు అక్రిడేషన్ కార్డు అందుకోలేకపోయారు. రకరకాల మార్పులు తీసుకొచ్చి జీవోల్లో గతంలో ఉన్నటువంటి అక్రిడేషన్ కార్డులన్నీ సగానికి తగ్గించేసింది ప్రభుత్వము. అర్హులైనటువంటి జర్నలిస్టులకు అక్రిడేషన్ లేకపోతే వాళ్ళు వార్తలు ఎలా స్వేచ్ఛగా రాయగలుగుతారు? అలాగే ప్రతి పథకానికి కూడా అక్రిడేషన్ కార్డుని లింక్ పెడతా ఉన్నారు. ఇళ్ల స్థలాలకు కానీ, హెల్త్ కార్డులకు కానీ, ఫీజు రాయితీలకు కానీ, పిల్లలకి ప్రతిదానికి అక్రిడేషన్ కార్డుని లింక్ పెడతా ఉంటే ఒక పక్క అక్రిడేషన్ కార్డు ఇవ్వకపోతే జర్నలిస్టులుగా మా గుర్తింపు ఏంటి అని చెప్పి ఈరోజు జర్నలిస్టు సమాజం ప్రభుత్వాన్ని నిలదీస్తూ ఉంది, అడుగుతూ ఉంది. కాబట్టే మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం TWJFగా, మీరు అక్రిడేషన్ కార్డుని లింక్ పెట్టి హెల్త్ కార్డులు కానీ, ఇళ్ల స్థలాలు కానీ పెట్టినప్పుడు ఖచ్చితంగా అర్హులైన ప్రతి ఒక్కరికి అక్రిడేషన్ కార్డు ఇవ్వండి. లేదంటే అది లేదు అనుకున్నప్పుడు అందరికీ కూడా హెల్త్ కార్డులు కానీ, జర్నలిస్టుగా పనిచేసిన ప్రతి జర్నలిస్టుకి కూడా హెల్త్ కార్డు ఇవ్వాలి. అలాగే ఇళ్ల స్థలాలు కేటాయించాలి. గత 40 ఏళ్ల నుంచి ఇళ్ల స్థలాలు లేక రకరకాల ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇళ్ల అద్దెలు కట్టుకోలేక ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఈరోజు జీతాలు లేకుండా జర్నలిస్టులు పనిచేస్తూ ఉన్నారు. ఇన్ని సమస్యల మధ్య పనిచేస్తూ ఉన్నారు. అలాగే రక్షణ లేదు, ఏదైనా ఒక వార్త రాస్తే దాడులు చేస్తూ ఉన్నారు.
ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు, జైళ్ళల్లో పెట్టేస్తూ ఉన్నారు అనేక రకాల వాస్తవాలను మాట్లాడిన వాళ్ళని. కాబట్టి ఇటువంటి ఒక దుర్మార్గమైన వ్యవస్థలో జర్నలిస్టులు ఒక నిబద్ధతతో పనిచేస్తూ ఉన్నారు. ఈ సమస్యలన్నీ పరిష్కరించాలి. ముందుగా మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, ముందుగా అందరికీ కూడా జర్నలిస్ట్ కార్డులు ఇవ్వాలి, హెల్త్ కార్డులు ఇవ్వాలి. పిల్లలకి స్కూల్ ఫీజుల్లో రాయితీలు ఈరోజు డిఈఓలు వాళ్ళందరూ కూడా ఇస్తున్నారు, కానీ వాటిని అమలు చేయటం లేదు. ప్రైవేట్ స్కూల్స్కి వెళ్తే పట్టించుకోవడం లేదు. కాబట్టి ప్రభుత్వం నుంచి ఈ సమస్యలన్నీ కూడా పరిష్కరించే విధంగా ఇళ్ల స్థలాలు అని చెప్పి ఊరికే నామకే వస్తే సొసైటీల నుంచి పేరు సేకరించడం ఇవి కాదు మాకు కావాల్సింది. ఇళ్ల స్థలాలు ఇవ్వండి, ఇల్లు ఇవ్వండి. అప్పుడు మీరు జర్నలిస్టులకి నిజంగా చిత్తశుద్ధితో మీరు పనిచేసినట్టు ఉంటుంది. కాబట్టి మా ఈ డిమాండ్లన్నీ కూడా పరిష్కారం అయ్యేంత వరకు కూడా ఇది ప్రారంభం మాత్రమే ఈ ప్రభుత్వానికి. ఇంకా భవిష్యత్తులో ఇంకా కార్యక్రమాలని మేము పెద్ద ఎత్తున జర్నలిస్టులు ఇంకా ఏకమై రాష్ట్ర వ్యాప్త నిరసన కార్యక్రమానికి కూడా మేము ప్లాన్ చేయబోతా ఉన్నాం. కాబట్టి వెంటనే ప్రభుత్వం స్పందించి టీడబ్ల్యూజేఎఫ్ ఏదైతే డిమాండ్లు పెట్టిందో జర్నలిస్టుల కోసం ఆ సమస్యల్ని పరిష్కరించాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాము, డిమాండ్ చేస్తూ ఉన్నాం. తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మన మేడ్చల్ జిల్లాలో ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలనే దాని మీద నిరసన కార్యక్రమం జరుగుతుంది. మేడ్చల్ మల్కాజ్ జిల్లాలో వందలాది సంఖ్యలో ఉన్నటువంటి జర్నలిస్టులకు ఇప్పటి వరకు కూడా కనీసం సగానికి కూడా ఇంకా అక్రిడేషన్లు అందలేదు. అదేవిధంగా గతంలో ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చిందో ఇండ్ల స్థలాలు ఇస్తామని చెప్పింది, అందరికీ విద్యార్థులకు పిల్లలకు ఏదైతే జర్నలిస్టు పిల్లలకు ఫీజు రాయితీ ఇస్తానన్నది అది సక్రమంగా అమలు జరగట్లేదు. అదేవిధంగా ఇంటి స్థలాలు ఇస్తామన్నది అవి సక్రమంగా జరగట్లేదు. అనేక కుటుంబాలు ఆ హామీలతోనే ఆశలతోనే ఉంటున్నారు తప్ప ఇంతవరకు వాటిని అమలు చేసినటువంటి ఇది లేదు. ఈ దశాబ్దాలుగా ఈ ప్రభుత్వం, అంతకుముందున్న ప్రభుత్వం, ఇప్పుడున్న ప్రభుత్వం, గతంలో ప్రభుత్వం కూడా హామీలు ఇచ్చింది తప్ప అమలు చేసిన పరిస్థితి లేదు. కాబట్టి జర్నలిస్టుల పట్ల ప్రభుత్వాలకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి. అంటే ఈ మీడియా స్వేచ్ఛను కానీ హక్కులను కానీ ప్రభుత్వం వాళ్ళకు అనుకూలంగా ఉంటే ఒక రకంగా, లేకపోతే ఇంకొక రకంగా మారుస్తున్న పరిస్థితి కనబడుతుంది. కాబట్టి ఎవరైతే హక్కులు, ఎవరైతే గుర్తింపున్న పత్రికలలో గుర్తింపున్న జర్నలిస్టులందరికీ కూడా వాళ్ళందరికీ కూడా అక్రిడేషన్లు ఇవ్వాలి. వారందరికీ కూడా ఖచ్చితంగా ఇండ్ల స్థలాలు ఇవ్వాలి. వాళ్ళ పిల్లలకు కార్పొరేట్ స్కూళ్ళల్లో ఫీజు రాయితీ ఇవ్వాలి. అదేవిధంగా కార్పొరేట్ వైద్యం అందిస్తున్నటువంటి ప్రభుత్వాలు ఎక్కడ కూడా కార్పొరేట్ వైద్యం కాదు, ఖాళీ నిమ్స్లో కొంతవరకు ఆ అక్రిడేషన్ ఉన్న వాళ్ళకు కొంత అమలు జరుగుతుంది. మిగతా వాళ్ళకి ఎవరు కూడా ఎక్కడ కూడా రక్షణ లేదు, హెల్త్ భద్రత లేదు. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అట్లే ఉన్నది. మేడ్చల్ జిల్లాలో చాలా మంది పాపం వేలాది సంఖ్యలో ఉన్నటువంటి ఈ వృత్తి మీద ఆధారపడినటువంటి జర్నలిస్టులు అనేక రకాలుగా ఆశలు పెట్టుకొని ఈ వృత్తిలో కొనసాగుతున్నారు. కానీ ఎక్కడ కూడా వాళ్ళకి ఇచ్చినటువంటి ప్రభుత్వం భరోసా కల్పించిన పరిస్థితి లేదు. వాళ్ళు ఇస్తున్నటువంటి హెల్త్ రక్షణ లేదు, వాళ్ళు ఇస్తున్నటువంటి పిల్లలకు విద్యా రక్షణ లేదు, వాళ్ళు ఇస్తున్నటువంటి ఇళ్ల స్థలాల కేటాయింపులు లేదు. ఖాళీ మాటలతో ఈ ప్రభుత్వాలు కాలయాపన చేస్తున్నాయి. ఎలక్షన్ల ముందు, ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలు ఎక్కడ కూడా అమలు చేసినటువంటి పరిస్థితి లేదు. అంటే ఒక సమాజానికి 4వ స్తంభంగా చెప్తున్నటువంటి జర్నలిస్టులుగా ఇటువంటి పరిస్థితి ఉంది అంటే ఇక ఇంకా మిగతా వర్గాల పరిస్థితి ఏంటి అనేది ఇలా మనం ఆలోచించాల్సిన పరిస్థితి ఉన్నది. రాష్ట్రంలో మిగతా ఏ వర్గాలకు ఇచ్చినటువంటి హామీలు, జర్నలిస్టులకు హామీలే ఈ రకంగా ఉంటే మిగతా వర్గాలకు ఇచ్చినటువంటి హామీలు కూడా ఆ విధంగానే ఉన్నాయి. కాబట్టి ఈ జర్నలిస్టులకు ఇచ్చిన హామీలు నిర్దిష్టంగా అమలు చేయాలి. అమలు చేయకపోతే భవిష్యత్తు ఏ ప్రభుత్వం కూడా కొనసాగినటువంటి పరిస్థితి లేదు. ఆ రకమైన ప్రజలకు ఆ రకమైన అర్థమయ్యే విధంగా మేము వివరిస్తాం. భవిష్యత్తులో ఈ ప్రభుత్వానికి కూడా జర్నలిస్టుల పట్ల వైఖరి కనుక మారకపోతే ఈ ప్రభుత్వానికి కనుక గత ప్రభుత్వానికి పట్టినటువంటి గతే పడుతుందని అదే గతి పడుతుందని హెచ్చరిస్తున్నాం. టీడబ్ల్యూజేఎఫ్ మాత్రమే మిత్రులారా, టీడబ్ల్యూజేఎఫ్ ఈరోజు మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 33 జిల్లాల కలెక్టర్ ఆఫీసుల వద్ద జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించమని, సమస్యలు అంటే కాదు, ప్రభుత్వం ప్రకటించిన హామీలను అమలు చేయమని కోరుతూ ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నాం. అంతేకాదు మిత్రులారా, ఈ సమాజ హితం కోసం సమాజంలో జరిగే ప్రతి కార్యక్రమాన్ని ఏది జరిగినా సరే, ఏ సంఘటన జరిగినా, అది రోడ్ యాక్సిడెంట్ కావచ్చు, ఫైర్ యాక్సిడెంట్ కావచ్చు, లేదా మహమ్మారి, కరోనా మహమ్మారి లాంటి దాడి చేసేటప్పుడు కూడా అగ్రభాగాన ముందు నిలబడింది జర్నలిస్టు మాత్రమే. ఈ జర్నలిస్టుల కోసం
కోరికలు ప్రభుత్వం తీర్చడంలో ఎందుకో తాత్సారం చేస్తుంది, వెనకబడుతుంది. ప్రతి జర్నలిస్టు కూడా గుర్తింపు కార్డులు అడుగుతున్నాం. మేము కొంతమ్మ కోరటంలా ప్రతి జర్నలిస్టులు, పనిచేసే జర్నలిస్టులు అందరికీ ఎక్కడేషన్ కార్డులు ఇవ్వాలి, గుర్తింపు కార్డులు ఇవ్వాలి. అంతేకాదు ప్రతి జర్నలిస్టు కూడా తన నివాసం కోసం సొంత ఇల్లు ఇవ్వాలి. జీవితాంతం సమాజ సేవ చేస్తున్న జర్నలిస్టులకి సొంత ఇల్లు ఇవ్వమని ఎప్పుడుతో మీకు కోరుతున్నాం. ఇటీవల ప్రభుత్వం కూడా ప్రకటించింది, కానీ అదే ప్రకటనల వరకే పరిమితం అవుతుంది. కానీ దాన్ని ఆచరణలో పెట్టాలి. అంతేకాదు మిత్రులారా, జర్నలిస్టులకి హెల్త్ సమస్యలు వచ్చి అనేక మంది జర్నలిస్టులు తన ప్రాణాలు పోగొట్టుకున్నారు. గత సంవత్సరం చూసుకుంటే మన జిల్లాలో ఉన్న మన జిల్లా నాయకుడు అరుణ్ కుమార్ మొదలు కూడా ఈ హెల్త్ కార్డు లేకపోవడం వల్ల కాలం చేశారు. అదే కానీ ప్రభుత్వం హెల్త్ కార్డు ఇచ్చుంటే ఆ తల్లి కొంతకాలం బతికేది. కాబట్టి జర్నలిస్టు కుటుంబాలకి హెల్త్ కార్డులు వెంటనే మంజూరు చేయాలని కోరుతున్నాం. ఈ ప్రధానమైన డిమాండ్ మీద రాష్ట్ర వ్యాప్తంగా TWF చేస్తుంది. ఇది ఎక్కడితో ఆగదు. ఈ సమస్యల పరిష్కారం అయ్యేంత వరకు ఈ జర్నలిస్టులు TWF పోరాటం చేస్తుందని ఈ విధంగా తెలియజేస్తున్నాం.